తల్లి యొక్క గర్భం నుంచి నేను విడిచివేయబడ్డ ఒక పదార్థం, దట్స్ ఇట్. ఎలాగైతే ఆవు తన యొక్క దేహం నుండి ఒక పేడను, హౌ ద కౌ డివైడ్స్ ది డంగ్ అండ్ ఇట్ థ్రోస్ అవుట్, అలాగనే నేను కూడా వచ్చి పడ్డవాడిని ఈ లోకంలో. ఇప్పుడు అక్కడ నిలబడి పేడ ఆవు కాదు, ఈ పేడ ఆవు కాదని నేనేం పెద్ద దాని మీద విచారణ కసరత్తు చెయ్యక్కర్లేదు. అలాగనే నేను ఈ దేహం కానని చెప్పుకోక్కర్లేదు. ఇట్ ఈస్ ఫండమెంటల్గా ఆ జ్ఞానం కూడా లేకపోతే ఆధ్యాత్మికంగా మనం అడుగు పెట్టలేం. కాబట్టి బేసిక్గా ఆ జ్ఞానమైన మనిషికి ఉండాలి ఆధ్యాత్మిక సాధనలు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నారు, ఇహచేద్ అవేదీత్ అథ సత్యమస్తి నచేద్ ఇహావేది మహతీ వినష్టి. ఇక్కడ ఇంత ఉపాధిని పొంది, ఏ ఉపాధి? విచ్ ఈస్ ఎలిజిబుల్ టు అటైన్ ద ట్రూత్. ఇంకా ఏ ఉపాధికి ప్రకృతిలో అటువంటి అవకాశం లేదు. ఒక చెట్టుకి లేదు, అందమైన చెట్టుకి లేదు. మనకు ఆహారం పెట్టి మన శరీరాన్ని పోషించే చెట్టుకి అవకాశం లేదు, ఆవుకి లేదు, కుక్కకి లేదు. ఏ ఉపాధికి ప్రకృతిలో అవకాశం లేదు. ఒక్క మానవ ఉపాధికి మాత్రమే అవకాశం ఉంది. ఎందుకు అవకాశం మానవ ఉపాధికి మాత్రమే ఉంది అని అంటే, మానవ ఉపాధిలోనే బుద్ధి పరిపక్వత, పరిణితి, ఆ మెచ్యూరిటీ ఉండేటువంటిది. అంత మెచ్యూర్డ్ మైండ్ని, అంత మెచ్యూర్డ్ ఇంటెలెక్ట్ని మనం పొందుండి మనం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయలేకపోతే ఇంతకంటే దరిద్రమైన బ్రతుకు ఇంకొకటి ఉండదు, ఇంతకంటే దౌర్భాగ్యమైన బ్రతుకు ఇంకొకటి ఉండదు. మనలో ఆ మెచ్యూరిటీ అంటే ఏ ఉపాధిలో అయితే ఆ మెచ్యూరిటీ అనేటువంటిది ఇట్ ఈస్ ఎవిడెంట్, క్లీన్లీ ఎవిడెంట్. అది ఒక మనిషిని చూస్తే మిగతా పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, మీరు దేనైనా చూడండి, ఒక చెట్లు, వాటిని వీటిని చూడండి, వాటన్నిటికీ దే ఆర్ ప్రోగ్రామ్డ్, సిస్టమటైజ్డ్. అవి ఒక ప్రోగ్రామ్గా వెళుతుంది. ఓ చెట్టు ఉందనంటే అలా ఎదుగుతుంది, దానికి ఆకులు, శాఖలు, ఉపశాఖలు, దానికి ఈ కాలంలో కాయలు వస్తాయి, ఈ కాలంలో దానికి చిగురు వస్తుంది, ఈ కాలంలో ఆకులు వస్తాయి, ఈ కాలంలో పూత వస్తుంది. ఇట్స్ ఆల్ ప్రోగ్రామ్డ్. ఒక ఆవు ప్రోగ్రామ్డ్, ఒక పులి ప్రోగ్రామ్డ్, ఒక కుక్క ప్రోగ్రామ్డ్. ఎనీథింగ్ ఇన్ దిస్ క్రియేషన్ ఈజ్ ప్రోగ్రామ్డ్. బట్ ఒక మానవ ఉపాధి, మానవుడు మాత్రం హీఈస్ నాట్ ప్రోగ్రామ్డ్. వాడికి చాయిస్ ఉంది, ఫ్రీ విల్ ఉంది. వాడు చక్కగా ఉపయోగించుకొని ఈరోజు ఇలా ఉండొచ్చు, రేపు ఇంకోలా ఉండొచ్చు. అందుకనే అజ్ఞానిగా ఉన్న మనకు ఆ ఫ్రీ విల్ ఇవ్వబడింది కాబట్టే అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాన్ని పొందే అవకాశం కూడా మనకే ఉంది, బికాజ్ ఫ్రీ విల్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఆవు అజ్ఞానం నుంచి బయట పడలేదు, చచ్చిపోయేదాకా ఆవు అజ్ఞానంతో ఉండాలి, చెట్టు అజ్ఞానంతో ఉండాలి. వీటన్నిటికీ ఇంకా బయటపడడానికి అవకాశం లేదు. అందుకనే ఒక ఉపాధి లోకంలో ఏదైనా, ఈ ప్రకృతిలో ఒక విలక్షణమైన ఉపాధి, ఒక ప్రత్యేకమైన ఎంబాడిమెంట్ ఏదైనా ఒకటి ఉందనంటే మానవ ఉపాధి. బాగా ఆలోచించండి. అటువంటి ఉపాధిని పొంది ఇహచేద్ అవేదీత్ అథ సత్యమస్తి నచేదిహావేది మహతీ వినష్టి. తెలుసుకుంటే అది నీకే అవుతుంది, తెలియకపోతే నష్టపోయేది నువ్వే. మహతీ వినష్టి. అంతా ఇంత నాశనం కాదు, నువ్వు స్వనాశనం, ఆత్మనాశనం. బాగా ఆలోచించండి. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఏమండి, నేను ఒకవేళ ఈ ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ విద్యని, ఆత్మ విచారణని నేను అసలు పట్టించుకోలేదు, నాకు ఎక్కలేదు, నాకు అసలు రాలేదు, నాకు అబ్బలేదు, నాకు ఇష్టం లేదు, నాకు దాని పట్ల విముఖత, నేను పెద్దగా దాన్ని లైక్ చేయను, నేను ఏదో రోజు ఒక 10 నిమిషాలు పూజ చేస్తాను, ఏదైనా మంచి వ్రతాలనంటే అప్పుడు హాయిగా వ్రతం చేసుకుంటాను, మా ఇంట్లో ఏదో ఉపవాసం ఉంటాను, గుడికి వెళ్తాను, నాకు తోచిన దానం చేస్తాను, నేనేదో అలా బ్రతికేస్తాను, పోతానని అంటే తప్పేం లేదు. అలా బ్రతకొచ్చు, బ్రతకొద్దని నేను చెప్పను, బ్రతకొచ్చు. కానీ మహతీ వినష్టి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఉపనిషత్ అందుకనే దీని యొక్క ప్రశంస చేస్తుంది ఆత్మవిద్యని. దీన్ని పొందకపోతే ఏమిటి అని నన్ను అడగక్కర్లేదు, మహతీ వినష్టి. ఎందుకంటే ఈ లోకంలో నేను అది చేశాను, ఇది చేశాను, ఇది చేశానని నీకంటే అన్యమైన చేసి నువ్వు ఎంతో ఆనందపడుతున్నావు కదా. అసలు నీకు నువ్వే చేసుకోగలిగిన రోజున ఆ ఆనందానికి ఏమైనా హద్దు ఉంటుందా? ఆ ఆనందానికి ఏమైనా పరిధి ఉంటుందా? దానికి చేస్తే ఆనందం, దీన్ని చేస్తే ఆనందం, ఈ పువ్వు కోసి అక్కడ పెడితే ఆనందం, ఈ పండు కోసి వాళ్ళకి ఇస్తే ఆనందం, లేకపోతే ఈ హోమం చేస్తే ఆనందం, ఈ పూజ చేస్తే ఆనందం, ఈ జపం చేస్తే ఆనందం. నో డౌట్ ఇవన్నీ చేస్తే తృప్తిగా ఉన్నావు, సంతృప్తిగా ఉన్నావు. కానీ నీ గురించి, నీ కోసం నీవై ఉన్న ఆ స్థితిని నువ్వు పొందగలిగిన నాడు
ఇవన్నీ అందులో విలీనమైపోతున్నాయి, ఇవన్నీ అందులోనే అంతర్లీనమైపోతున్నాయి. ఎందుకనంటే బ్రహ్మైవాహం 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 న సంశయ బ్రహ్మైవాహమత సిద్ధం సచ్చిదానంద లక్షణం. పరమాత్ముడు ఎక్కడో నాకంటే వేరనే భావనతో నువ్వు ఒక కర్మ చేయవలసి వస్తుంది. పరమాత్ముడే నీవనుకున్న భావనలో నీవనుకున్న సత్యాన్ని గుర్తించినప్పుడు కర్మలు లేవు, అక్కడ జ్ఞానమే. పరమాత్ముడు నాకంటే వేరు అనుకున్నప్పుడు నువ్వు కర్మ చేయవలసి వస్తుంది ఆ పరమాత్ముడికి. అదే పరమాత్ముడే నీవనే సత్యాన్ని గుర్తించిన రోజున, ఆ సత్యానికి నువ్వు ఎదిగిన రోజున, ఆ సత్యాన్ని గుర్తించే స్థాయి నీలో కలిగిన రోజున, ఆ సత్యం ఆవిష్కృతమైతే ఆ రోజున నీకు కర్మలు ఆగిపోతాయి. ఎందుకని? అదే తానై ఉన్నప్పుడు ఆ తానై ఉన్నటువంటి స్థితిని అనుభూతి పొందుతూ ఉండడమే. భగవంతుడు నీకంటే వేరనుకుంటే కర్మలు చేసి, ఆ కర్మలు అయిన తర్వాత నేను దేవుడికి ఈరోజు ఒక అరగంట పూజ చేశానండి, ఈరోజు ఏమనుకుంటున్నారు, మంచి గులాబీ పువ్వులు తెచ్చి పూజ చేశాను, ఈరోజు చంపంగి పువ్వులు తెచ్చి పూజ చేశాను. బాగా ఆలోచించండి. గులాబీ పువ్వు ఎలాగైతే ఈరోజు చేసిన పువ్వు రేపు వాడిపోతుందో, నువ్వు చేసిన ఈ కర్మ కూడా ఒకప్పుడు ఫలితాన్ని ఇచ్చి మాడిపోతుంది. దట్స్ ఇట్. అక్కడ పువ్వు వాడిపోతే ఒకరోజు నీ కర్మ మాడిపోతుంది, పోవాలి. యద్యదాయిహ కర్మచితో లోకః క్షీయతే తదా ముత్రాపి పుణ్యచితో లోకః క్షీయతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కానీ కేవలం పరమాత్ముని వేరుగా భావించడం వల్ల ఇంత అనర్థం ఉందే, భగవంతుని నాకంటే అన్యంగా చూడటం వల్ల ఇంత అనర్థం ఉందే. మరి ఇంత ఉపాధి దొరికింది, ఇంత మానవ ఉపాధి దొరికింది, ఇందులో మనోబుద్ధులన్నీ కూడా పరిపక్వమై ఉన్నాయి. ఇప్పుడే నేను వినియోగించుకోకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళి వినియోగించుకుందాం అనుకున్నా దాంట్లో ఉపయోగపడదు. అర్థమైందండి? ఇప్పుడు ఉపయోగించుకోగలిగిన దాంట్లో నేను కూర్చుని ఈ ఉపాధిలో ఉండి నేను దీన్ని వినియోగించుకోకపోతే, అర్థమైందా? ఎప్పటికైనా సరే ఈ సంస్కారం ప్రబలి ఇంకో ఉపాధిలో ఉండి ప్రబలింది అనుకోండి, ఒకవేళ ప్రబలదా ఉపాధిలో ఒకవేళ ప్రబలిన ఉపాధి సహకారం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడికి ఏదైనా ఒక కుక్క వచ్చినా మనం కొట్టి తరుగుతాం. ఒకవేళ ఆ కుక్కకి లోపల ఏదో జీవుడు అనుకుందాం, జన్మాంతర సంస్కారంతో అయ్యో మంచి కేనోపనిషత్తు చెప్తున్నారు, మనం గత జన్మలో మనం ఈ విని కూడా ఉపయోగించుకోలేకపోయాం, ఈ జన్మలో మనం ఎలాగన్నా సరే వెళదామని చెప్పి వచ్చింది అనుకోండి, బయటని వాచ్మెన్ హై హో బయట పో షే హో అని తరిమేస్తాడు. ఆ ఉపాధిని లోపలికి కూడా రాని, బికాజ్ ఆ ఉపాధికి దీనికి సంబంధమే లేదని మనం గుర్తిస్తున్నాం. లోపల ఎంత జీవుడు కుమిలినా దానికి నో నిష్కృతి, మహతీ వినష్టి. ఇహచేద్ అవేదీత్ అత సత్యమస్తి నచేదిహావేది మహతీ వినష్టి. అందుకనే ఆ సత్యాన్ని గుర్తించినటువంటి ఒక జ్ఞాని భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్య అస్మాత్ లోకాత్ అమృతా భవంతి. భూతేషు భూతేషు విచిత్య ధీరాః. ఏమండి, నాలో నిజంగా ఒక ప్రేమ అనేది ఉందండి అన్నారనుకోండి. ప్రేమ అనేది ఏంటంటే నన్ను ప్రేమించుకోవడం ఒక అంశం, నా కొడుకుని ప్రేమించడం ఒక అంశం, నా భార్యను ప్రేమించడం ఒక అంశం, నా తల్లిని ప్రేమించడం ఒక అంశం. కానీ జడాన్ని, చేతనాన్ని, ప్రకృతిని, అన్నిటినీ, ఇందులో ఒకటి కాదు రెండు కాదు అన్నింటినీ కూడా నేను ప్రేమించాలి అని అంటే ఏమవ్వాలి చెప్పండి? అన్నింటినీ నేను ప్రేమించాలి అని అంటే, అన్నింటినీ నేను ఆ సమదృష్టితో, ఆ ప్రేమ దృష్టితో అన్నింటినీ నేను ప్రేమించాలి అని అంటే నేనేమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? ఎస్, అంతా నేనే కాదు, ఉండేదే నేనైపోవాలంతే. అంతా నేనవ్వక్కర్లేదు, ఉండేదే నేనయ్యా అంతే.